ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని అక్కన్నపేట గౌరవెల్లిలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. సుమారుగా 16 కిలోమీటర్ల వరకు బైక్ పై వెళ్లిన ఆయన గౌరవెల్లి నుంచి మల్లారం వరకు గౌరవెల్లి ప్రాజెక్టు కుడి కాలువను పరిశీలించారు. కాలువకు చేయవలసిన మరమ్మతులు, తొలగించవలసిన చెట్ల పొదలపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. కాలువలు పూర్తయితే బీడుగా ఉన్న వేలాది ఎకరాలు సస్యశ్యామలమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు గౌరవెల్లి రిజర్వాయర్కి సంబంధించినటువంటి గతంలోనే 2010-11లో నిర్మాణమైనటువంటి రైట్ కెనాల్ హుస్నాబాద్ నియోజకవర్గం వరకు 16.5 కిలోమీటర్ల పొడవున ఈ కెనాల్ వెంట రావడం జరిగింది. ఈరోజు స్థానిక అందరి నాయకత్వంతో అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కెనాల్ కూడా దాదాపు 15 కిలోమీటర్లు కోహెడా చిగురుబావుడికి సంబంధించి కూడా అది కూడా తయారై ఉంది. ఈ కెనాల్ మొత్తంలో 1-2 హర్డిల్స్ ఉన్నాయి. అవి పూర్తి చేసుకోవడంతో పాటుగా కాలువలకు సంబంధించి మొత్తం నియోజకవర్గంలో దాదాపు 1200 ఎకరాల భూమి అక్వైర్ చేయాల్సి ఉంది. దానికి సంబంధించి 250 కోట్ల నిధులు కావాల్సింటే ఇప్పటికే నిధుల విడుదలకు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. తొందరలోనే మొన్న ముఖ్యమంత్రి గారు హుస్నాబాద్కి వచ్చినప్పుడు కూడా ప్రకటించినారు. దీనికంటే తర్వాత ప్రారంభమైన రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, మల్లన్న సాగర్ పూర్తి అయినాయి. ఇక్కడ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఆటంకం అనవసరంగా కొత్త వ్యవస్థను క్రియేట్ చేసి జరుగుతూ ఉన్నది. తప్పకుండా మేము ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఈ కాలువల ద్వారా 57,000 ఎకరాలు ఈ ప్రాంతానికి, గండిపల్లి 14,000 ఎకరాలతో పాటుగా ట్యాంక్స్ అన్ని నింపడం వల్ల దాదాపు 35,000 ఎకరాల సాగునీరు వస్తే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది. కాబట్టి అందరి సహకారం కోరుతా ఉన్నాం. ఈ ప్రాజెక్టు ట్రయల్ రన్ల పేరు మీద అప్పుడిప్పుడు జరిగిన ఒక్క చుక్క ఈ కాలువ మొత్తం త్రూనే లేదు. ఎవరిని క్రిటిసైజ్ చేసే అవసరం లేదు. ఈరోజు ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి. ఈరోజు గౌరవెల్లి రిజర్వాయర్కి సంబంధించినటువంటి